నమస్కారం. ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. సోడా చైర్మన్ పదవి బొమ్మల యాదగిరి గారికి ఇవ్వాలని మాల మహానాడు డిమాండ్ చేస్తూ మాల మహానాడు పూర్తి మద్దతు బొమ్మల యాదగిరి గారికి అని తెలియజేయడం జరిగింది. సిద్దిపేట మున్సిపల్ ఏర్పడి 65 సంవత్సరాల పైన అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క దళితులకు కూడా అవకాశం రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సోడా ఏర్పడిన తర్వాత కూడా అవకాశం రాలేదని, మొదటిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందున గత 20 సంవత్సరాల నుండి పార్టీకి సేవ చేస్తున్నటువంటి బొమ్మల యాదగిరి గారికి సోడా చైర్మన్ పదవి ఇచ్చి దళితుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని నిరూపించుకోవాలని మాల మహానాడు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జంజీరపు ఎల్లేసి డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బొమ్మల యాదగిరి గారికి కూడా చైర్మన్ పదవి ఇవ్వాలని మాల మహానాడు డిమాండ్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుండి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ తన ఆస్తులను కోల్పోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానము ఈ నిర్ణయం తీసుకోవాలి. ఈ నిర్ణయం ఎందుకు తీసుకోవాలంటున్నామంటే సిద్దిపేట మున్సిపల్ ఏర్పడి 60-70 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఒక మున్సిపల్ చైర్మన్కు ఒక ఎస్సీకి కేటాయించలేదు. ఎస్సీ కేటాయించలేదంటే ఎస్సీ జనాభా లేదని కాదు. సిద్దిపేటలో దాదాపు ఒక 30% జనాభా ఉన్నప్పటికీ ఇక్కడ ఈ అవకాశం రావటం లేదు. కాంగ్రెస్ పార్టీ దళితుల మీద ప్రేమ ఉందని చెప్తుంది కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి సూడా చైర్మన్కు 100% అర్హునిగా బొమ్మల యాదగిరి గారు ఉన్నారని మేము మాల మహానాడు నుండి పూర్తి మద్దతు బొమ్మల యాదగిరి గారికి ప్రకటిస్తూ ఉన్నాము. ఈ దృష్టికి మేము కాంగ్రెస్ అధిష్టానానికి కూడా మాల మహానాడు నుండి లెటర్ రాస్తాము. బట్టి విక్రమార్క కూడా లెటర్ రాస్తాము. ఎట్టి పరిస్థితుల్లో బొమ్మల యాదగిరి గారికి సూడా చైర్మన్ పోస్ట్ ఇచ్చేంత వరకు మా మాల మహానాడు పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై మాల.